హలో ర్యాంకర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఇవాళ వీడియో వచ్చేసి పాజిటివ్ షంట్ క్లిప్పర్ సర్క్యూట్ విత్ పాజిటివ్ రెఫరెన్స్ వోల్టేజ్. సో నిన్న అంతా చూసినారు కదా. సో ఒక రిక్వెస్ట్ ఏంటిది అంటే ఈ వీడియో చూడకముందే మీరే చేసేయండి అన్ని. అంటే పాజిటివ్ ఫస్ట్ ఏమొస్తుంది, పాజిటివ్ షంట్ క్లిప్పర్ విత్ పాజిటివ్ రెఫరెన్స్ వోల్టేజ్, నెక్స్ట్ నెగిటివ్ షంట్ క్లిప్పర్ విత్ పాజిటివ్ రెఫరెన్స్ వోల్టేజ్, నెక్స్ట్ ఏమొస్తాయంటే నెగిటివ్ షంట్ క్లిప్పర్ విత్ నెగిటివ్ రెఫరెన్స్ వోల్టేజ్, పాజిటివ్ షంట్ క్లిప్పర్ విత్ నెగిటివ్ రెఫరెన్స్ వోల్టేజ్. సో ఇవన్నీ మీరే గీసేసి అనాలిసిస్ చేసేయండి. అంటే ఏం చేస్తాం మనం, అవుట్పుట్ ఇన్పుట్ వేవ్ ఫార్మ్స్ ప్లస్ ట్రాన్స్ఫర్ క్యారెక్టరిస్టిక్స్ గీసేసిన తర్వాత వీడియో చెక్ చేసుకుంటే మంచిది. లేదు అంత చేయలేము, విన్న తర్వాతే మాకు అర్థమవుతుంది అనుకునే వాళ్ళైతే వీడియో చూడండి, ఓకేనా. ఏముంది మనకి షంట్ క్లిప్పర్ సర్క్యూట్ తెలిసిందే కదా. పాజిటివ్ షంట్ ఎందుకంటున్నా, డిపెండింగ్ ఆన్ ద ఓరియంటేషన్ ఆఫ్ డయోడ్. సో అండ్ షంట్ ఎందుకంటున్నా, డయోడ్ ఈజ్ ఇన్ ప్యారలల్ విత్ లోడ్. సో దీనికోసం నేను ఏమన్నా పాజిటివ్ షంట్ క్లిప్పర్ సర్క్యూట్ అన్నా. రెఫరెన్స్ వోల్టేజ్ పాజిటివ్ కాబట్టి పాజిటివ్ రెఫరెన్స్ వోల్టేజ్ అన్నా. సో అనాలిసిస్ యాజ్ ఇట్ ఈస్ చేస్తాం. ఏం చేస్తాం మనం, ఫస్ట్ ఇన్పుట్ తెలిసిందే కదా, సైనోసాయిడల్ ఇచ్చినాం. సో మొత్తం సేమ్, కొంచెం ఫాస్ట్ గా డిస్కస్ చేద్దాం. ఇది మనకి ఏంటిది, ఇది ఒమేగా టీ, ఇది ఇన్పుట్. సో వేవ్ ఫార్మ్ తీసుకున్నట్లయితే సైనోసాయిడల్ ఈ విధంగా వస్తుంది మనకి. ఇది 0 అనుకుందాం, పై ఇది 2π అందాం. ఇది మాక్సిమం పీక్ పాజిటివ్ మ్యాక్స్ పీక్, నెగిటివ్ పీక్. మ్యాక్స్ పీక్ అన్నదిలే, పీక్ అంటేనే ఇంకా మాక్సిమం కదా. సో ఇంకా నెక్స్ట్ ఏం చేస్తాం మనం, రెఫరెన్స్ వోల్టేజ్, పాజిటివ్ రెఫరెన్స్ వోల్టేజ్ అండ్ ఇట్ షుడ్ బి బిలో పీక్ వాల్యూ కాబట్టి ఇక్కడ తీసుకుంటా నేను. సో ఇది రెఫరెన్స్ వోల్టేజ్ అనండి, ఇన్పుట్ యొక్క రెఫరెన్స్ వోల్టేజ్ ఇది. నెక్స్ట్ అవుట్పుట్ వేవ్ ఫార్మ్ గీయాలి కదా మనం, ఇక్కడ తీసుకుందాం ఒమేగా టీ. ఇదేంటిది మనకి అవుట్పుట్ యొక్క వేవ్ ఫార్మ్. సో ప్రొజెక్షన్స్ గీయండి ఫర్ ఈ బెటర్ అండర్స్టాండింగ్. రెఫరెన్స్ వోల్టేజ్ ఎక్కడెక్కడ డివైడ్ అయిందో ఆ ప్రొజెక్షన్స్ ప్లస్ పై 2π యొక్క ప్రొజెక్షన్స్ కూడా గీయండి. ఎందుకంటే మనం చూసేటప్పుడు మనకు నీట్ గా అర్థం కావాలా. సో అవుట్పుట్ లో కూడా రిఫరెన్స్ వోల్టేజ్ తీసుకోవాలి కదా. సో సమ్వేర్ ఇక్కడ తీసుకుంటాం. ఎందుకు అవుట్పుట్ లో తీసుకునేది మనం రిఫరెన్స్ వోల్టేజ్, మనకి V0 ఈజ్ ఈక్వల్స్ టు VR వస్తుంది కదా. సో అప్పుడు అవుట్పుట్ ఈజ్ ఈక్వల్స్ టు రిఫరెన్స్ వోల్టేజ్ అవుతుందంటే అవుట్పుట్ వేవ్ ఫార్మ్ లో కూడా మనకి రిఫరెన్స్ వోల్టేజ్ అనేది ఉండాలి. సో ఇప్పుడు ఏం చేస్తాం మనం, యాజ్ ఇట్ ఈజ్ ఫస్ట్ ఓపెన్ సర్క్యూట్ టెస్ట్ చేద్దాం. ఓపెన్ సర్క్యూట్ టెస్ట్ చేసినట్లయితే ఇది మనకు తెలిసినదే కదా, ఇది యానోడ్, ఇది క్యాథోడ్ టెర్మినల్. సో ఫస్ట్ కేసు డివిజన్స్ లో డివైడ్ చేసుకుందాం. ఫస్ట్ డివిజన్, సెకండ్ డివిజన్. ఓన్లీ ఈ పార్ట్ వరకు మనకి ఏమైతుందా అంటే ఇన్పుట్ ఈస్ గ్రేటర్ దాన్ రెఫరెన్స్ వోల్టేజ్. మిగతాది ఎక్కడ చూసుకున్నా మనకి ఇన్పుట్ ఈస్ లెస్ దాన్ రెఫరెన్స్ వోల్టేజ్. సో పార్ట్ 1 కన్సిడర్ చేసుకుంటే నేను నాకేముంది, ఇన్పుట్ ఈస్ గ్రేటర్ దాన్ రెఫరెన్స్ వోల్టేజ్ ఉంది, అంతే కదా. సో ఇన్పుట్ గ్రేటర్ దాన్ రెఫరెన్స్ వోల్టేజ్ ఉంటే ఈ కండిషన్ గుర్తుపెట్టుకొని ఇక్కడ ఓపెన్ సర్క్యూట్ టెస్ట్ చేద్దాం. ఓపెన్ సర్క్యూట్ టెస్ట్ చేసుకున్నట్లయితే మనకి ఏమైతుంది, ఇక్కడ రెసిస్టర్ ఎందుకు పెట్టినామో తెలుసా మీకు, అంటే చాలా మందికి తెలిసింటది. ఎందుకు రా అంటే, ఇప్పుడు రెసిస్టర్ పెట్టలేదు అనుకోండి, నేను సింపుల్ గా షార్ట్ సర్క్యూట్ ఉన్నాను అనుకో, ఇన్పుట్ వోల్టేజ్ ఎంత ఉందో అంతే వోల్టేజ్ డ్రాప్ డయోడ్ దగ్గర కూడా అవుతుంది. డయోడ్ లో ఎక్కువ వోల్టేజ్ ఇన్పుట్ లో ఉండేది మాక్సిమం సైనోసాయిడల్ అంటే 50 volts ఆ రేంజ్ ఉన్నాయనుకో. డయోడ్ అంత కెపాసిటీ ఉండదు, డైరెక్ట్ 50 volts డ్రాప్ అయితే ఇక్కడ ఏమైతుందిరా అంటే చార్జ్ క్యారియర్స్ మూవ్మెంట్ అనేది హెవీ అయిపోతుంది. దానివల్ల ఏమైతుందిరా అంటే డయోడ్ అనేది బర్న్ అయిపోతుంది. సో దానికోసం ఏం చేస్తాం, రెసిస్టర్ అటాచ్ చేస్తాం. దీనివల్ల ఏంటిదిరా అంటే ఈ మొత్తం డ్రాప్ ఇక్కడ అవ్వకుండా సమ్ డ్రాప్ ఇక్కడ ఈ డయోడ్ కి అవసరమైనంత లేదా దానికంటే తక్కువ, దీని లిమిట్ కంటే తక్కువ వోల్టేజ్ డ్రాప్ డయోడ్ మీద పడుతుంది. దానికోసం ఈ రెసిస్టర్. సో ఇది తెలిసింటదిలే చాలా మందికి. సరే, ఇంకా ఓపెన్ సర్క్యూట్ చేస్తే డయోడ్ ఈ విధంగా వచ్చేసింది. మనకి ఇక్కడ ఏముంది, రెఫరెన్స్ వోల్టేజ్ ఉంది. ఇక్కడ ఏముంది మనకి, అవుట్ సైడ్ అవుట్పుట్ ఉంది. ఇంతవరకు క్లియర్ గానే ఉన్నారు కదా. ఇదేంటిది మనకి VA, ఇదేంటిది VK. సో ఇంకా మొత్తం కరెంట్ 0. ఇది ఓపెన్ సర్క్యూట్ అంటే ఇక్కడ అంతా సర్క్యూట్ లో కరెంట్ 0 కాబట్టి ఇక్కడ మనకు వోల్టేజ్ డ్రాప్ ఏంటి, 0 volts. ఇది VI ప్లస్ మైనస్. ఇప్పుడు మనకి ఏమైతుందా అంటే VA ఇక్కడ ఉంటే ఇది కూడా VAనే కదా, ఎందుకంటే ఇక్కడ 0 volts కాబట్టి ఇది షార్ట్ సర్క్యూట్ కాబట్టి ఇక్కడ VA ఉంటుంది. సో మనకి ఏమైతుందా అంటే VI ఈజ్ ఈక్వల్స్ టు VA అవుతుంది. నెక్స్ట్ VK ఈజ్ ఈక్వల్స్ టు మనకి ఏమైంది, VR అయింది, అంతే కదా. ఇది VK మనకి, దట్ ఈస్ నథింగ్ బట్ VRఏ కదా. సో ఇదే VK, ఇదే VR. సో VK ఈజ్ ఈక్వల్స్ టు ఏమైంది మనకి, VR అయింది. కానీ మనకి ఇక్కడ కండిషన్ ఏంటిది, VI ఈజ్ గ్రేటర్ దాన్ VR అన్నాడు.
అంతేనా. విఐ గ్రేటర్ దాన్ విఆర్ అంటే మనకి ఏమొస్తుంది, విఏ గ్రేటర్ దాన్ వికే వస్తుంది. సో ఈ కండిషన్ మనం స్టార్టింగ్ డయోడ్ మాట్లాడుకున్నప్పుడే చూసినాం. దీని మీనింగ్ ఏంటిది, ఫార్వర్డ్ బయాస్. ఫార్వర్డ్ బయాస్ అయితే షార్ట్ సర్క్యూట్. ఆపరేషన్ ఏంటిది, ఆన్. సో దాంతో రీప్లేస్ చేయండి షార్ట్ సర్క్యూట్ తో. డయోడ్ ని షార్ట్ సర్క్యూట్ తో రీప్లేస్ చేస్తే ఎట్లుంటుంది మనకి, ఇది రిఫరెన్స్ వోల్టేజ్ ఉంది, ప్లస్ మైనస్ విఆర్. ఇక్కడ మనకి ఏముంది, ప్లస్ మైనస్ V0 ఉంది. సో జస్ట్ ఇక్కడ మాత్రం నేను కేవీఎల్ అప్లై చేస్తే మైనస్ విఆర్ ప్లస్ V0 ఇజ్ ఈక్వల్స్ టు 0 వస్తే V0 ఇజ్ ఈక్వల్స్ టు ఏమొచ్చింది, విఆర్ వచ్చింది. సో ఫస్ట్ కేసులో ఏమైంది మనకి, వెన్ వి ఇన్పుట్ ఈస్ గ్రేటర్ దాన్ విఆర్ మనకి ఏమైంది అంటే V0 ఇజ్ ఈక్వల్స్ టు విఆర్ అయింది. అంటే ఈ పోర్షన్ మాత్రం మనకి ఏమైతుందంటే V0 ఇజ్ ఈక్వల్స్ టు విఆర్. సో ఈ పోర్షన్ పార్ట్ 1 లో మనకి ఈ విధంగా వచ్చేస్తుంది వేవ్ ఫామ్. ఇప్పుడు నేను ఏం చేస్తా, పార్ట్ 2 తీసుకుంటా. సో సెకండ్ పార్ట్ కన్సిడర్ చేసుకుంటే మనకేంటిది, విఐ ఈజ్ లెస్ దాన్ విఆర్. విఐ లెస్ దాన్ విఆర్ అంటే సేమ్ ఓపెన్ సర్క్యూట్ టెస్ట్ చేసుకున్నట్లయితే, మళ్ళీ ఇంకా నేను ప్రతిదీ చెప్పాల్సిన అవసరం లేదు, చూస్తానే వచ్చినాం కాబట్టి. ఓపెన్ సర్క్యూట్ టెస్ట్ చేసినప్పుడు ఏమైతుంది, మళ్ళీ సేమ్ విఐ ఈజ్ ఈక్వల్స్ టు విఏ వస్తుంది, కామా వికే ఈజ్ ఈక్వల్స్ టు విఆర్ వస్తుంది. కానీ మనకి ఏంటిది ఇక్కడ విఐ లెస్ దాన్ విఆర్ కాబట్టి అది ఏమైతుంది, దట్ ఇంప్లాయిస్ విఏ లెస్ దాన్ వికే అవుతుంది. సో దీని కండిషన్ ఏంటిది మనకి, రివర్స్ బయాస్. రివర్స్ బయాస్ అంటే ఏంటిది, డయోడ్ ఆఫ్. సో హ్యావ్ టు బి రీప్లేస్డ్ విత్ ఓపెన్ సర్క్యూట్. సో సర్క్యూట్ ని రీడ్రా చేసుకున్నట్లయితే ఎట్లా వస్తుందయ్యా అంటే, ఇక్కడ రెసిస్టర్, ఇక్కడ ఓపెన్ సర్క్యూట్ అయింది, ఓపెన్ సర్క్యూట్ యా. సో ఇది ప్లస్ మైనస్ V0, ఇక్కడ ఉందిలేండి ప్లస్ మైనస్ విఆర్. సో కరెంట్ 0 కాబట్టి ఓపెన్ సర్క్యూట్ లో ఇక్కడ కూడా వోల్టేజ్ డ్రాప్ 0 volts. ఇది ప్లస్ మైనస్ విఐ. సో మనకి ఏముంది, ఈ వోల్టేజ్ డ్రాప్ ఎంతో V0 కూడా అదే అవుతుంది కదా. సో మనకి ఏమైతుంది ఇక్కడ, V0 ఇస్ ఈక్వల్స్ టు విఐ. సో సెకండ్ విఐ లెస్ దాన్ విఆర్ కండిషన్ లో ఏమైతుంది అంటే V0 ఇస్ ఈక్వల్స్ టు విఐ అవుతుంది. సో సెకండ్ కండిషన్ అంటే ఇది కూడా సెకండ్ కండిషనే కదా. సో ఇది పార్ట్ 2కే. సో ఇక్కడ V0 ఇస్ ఈక్వల్స్ టు విఐ. ఇది పార్ట్ 1 ఆల్రెడీ డిసైడ్ చేసేసినాం. నెక్స్ట్ పార్ట్ 2 ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది. ఇట్లా వచ్చి ఇంకా మొత్తం పార్ట్ 2 కాబట్టి ఈ విధంగా వస్తుంది. ఇదేంటిది మనకి పై ఉంది, ఇది 2π ఉంది. సో ఇది అవుట్పుట్ వేవ్ ఫామ్. సో ఏమైంది మనకి, ఈ గ్రేటర్ దాన్ విఆర్ పార్ట్ ఏదైతే ఉందో, ఇన్పుట్ గ్రేటర్ దాన్ విఆర్ పార్ట్ ఏదైతే ఉందో క్లిప్ అయిపోయింది. సో దీన్ని ఏమంటాం, గ్రేటర్ దాన్ విఆర్ పార్ట్ క్లిప్ అయింది కాబట్టి పాజిటివ్ క్లిప్పర్ అంటాం. సో అది పాజిటివ్ షంట్ క్లిప్పర్ సర్క్యూట్ విత్ పాజిటివ్ రెఫరెన్స్ వోల్టేజ్. సో ఇంకా మనం నెక్స్ట్ చూడాల్సింది ఏంటిది, ట్రాన్స్ఫర్ క్యారెక్టరిస్టిక్స్. సో ట్రాన్స్ఫర్ క్యారెక్టరిస్టిక్స్. సో మీరు కనీసం ఇంతవరకు మీరు వీడియో చూస్తున్న ట్రాన్స్ఫర్ క్యారెక్టరిస్టిక్స్ అన్న ఓన్ గా ట్రై చేయండి. సో దానివల్ల ఏంటిది అంటే మనకే బెనిఫిట్, మనకంటే మీకే. విఐ పాజిటివ్, విఐ నెగిటివ్, V0 పాజిటివ్, V0 నెగిటివ్. సో మనం ఏం తీసుకోవాలా, విఐ విఆర్ రెండిట్లో పాజిటివ్ రెఫరెన్స్ వోల్టేజెస్ తీసుకోవాలా. విఆర్ అనుకోండి, ఇట్స్ సమ్ ఇంటర్సెక్షన్ పాయింట్ అనుకోండి. విఐ గ్రేటర్ దాన్ విఆర్ ఉన్నప్పుడు, సో ఫస్ట్ కండిషన్ విఐ గ్రేటర్ దాన్ విఆర్ ఉన్నప్పుడు ఏమైంది, V0 ఇస్ ఈక్వల్స్ టు విఆర్ అయింది. సో విఐ గ్రేటర్ దాన్ విఆర్ అంటే ఈ పోర్షన్, ఇది ఇంకా ఇన్ఫినిటీ వరకు ఎక్కడన్నా పోనీ, అప్పుడు నీకు ఏమైంది, అవుట్పుట్ ఇస్ ఈక్వల్స్ టు విఆర్ అయింది. అవుట్పుట్ ఇస్ ఈక్వల్స్ టు విఆర్ అంటే ఈ లైన్, నథింగ్ బట్. నెక్స్ట్ విఐ లెస్ దాన్ విఆర్ ఉన్నప్పుడు, లెస్ దాన్ విఆర్ అంటే ఇది మొత్తం లెస్ దాన్ విఆర్. ఏమైంది మనకి, V0 ఇస్ ఈక్వల్స్ టు విఐ అండ్ స్లోప్ ఎంత ఉంది, అవుట్పుట్ ఎంతో ఇన్పుట్ అంతే కాబట్టి స్లోప్ 1తో ఎట్లుంటుంది లైన్ మనకి ఈ విధంగా వస్తుంది. ఇదేంటిది మనకి ట్రాన్స్ఫర్ క్యారెక్టరిస్టిక్స్ ఫర్ పాజిటివ్ షంట్ క్లిప్పర్ సర్క్యూట్ విత్ పాజిటివ్ రిఫరెన్స్ వోల్టేజ్. ఇప్పుడు ఏం చేస్తామంటే నెగిటివ్ షంట్ క్లిప్పర్ సర్క్యూట్ విత్ పాజిటివ్ రెఫరెన్స్ వోల్టేజ్ చూద్దాం. అంటే రెఫరెన్స్ వోల్టేజ్ ఫస్ట్ ఫిక్స్ చేసి పాజిటివ్ షంట్ నెగిటివ్ షంట్ చూసేద్దాం. మళ్ళీ రెఫరెన్స్ వోల్టేజ్ చేంజ్ చేసి అదే నెగిటివ్ రెఫరెన్స్ పెట్టి పాజిటివ్ షంట్ నెగిటివ్ షంట్ చూద్దాం. క్లారిటీ ఉందనుకుంటున్నా. ఇప్పుడు కొంచెం ఫాస్ట్ ఎందుకు చెప్పినా అంటే నేను ఆల్రెడీ నీట్గా డిస్కస్ చేసినాం కాబట్టి ఈ రోజు కొంచెం ఫాస్ట్ చెప్పినాం అంతే. సో ఇదేంటిది మనకి నెగిటివ్ షంట్ క్లిప్పర్ సర్క్యూట్ విత్ పాజిటివ్ రెఫరెన్స్ వోల్టేజ్. నెగిటివ్ షంట్ అని ఎట్లా చెప్పినాం, డిపెండింగ్ ఆన్ ద ఓరియంటేషన్ ఆఫ్ డయోడ్. సో ముందు ఓరియంటేషన్ ఎట్లుంది, సో ద ఎండ్ రీజన్ వాస్ టువర్డ్స్ రెఫరెన్స్ వోల్టేజ్. ఇక్కడ ఏముంది, ద పీ రీజన్ ఇస్ టువర్డ్స్ రెఫరెన్స్ వోల్టేజ్. సో దీన్ని ఏమన్నాం, నెగిటివ్ షంట్ క్లిప్పర్ సర్క్యూట్ అన్నాం.
సో ఇంకా ఏం చేసినాం, సేమ్ అనాలిసిస్ కాబట్టి నేను ముందే గీసేసిన ఇన్పుట్ వేవ్ ఫామ్ పార్ట్ 1 పార్ట్ 2 డివైడ్ చేసేసుకున్నా, అవుట్పుట్ కూడా తీసేసుకున్నా, రెఫరెన్స్ వోల్టేజ్ కన్సిడర్ చేసుకున్న అవుట్పుట్ కి. సో ఇప్పుడు ఏం చేస్తామరా అంటే పార్ట్ 1 లో మనకి ఏముంది, ఇన్పుట్ ఈజ్ గ్రేటర్ దాన్ రెఫరెన్స్ వోల్టేజ్ ఉంది. సో పార్ట్ 1 ఇక్కడే చూసేద్దాం. ఇక్కడ ఏముంది మనకి, ఇన్పుట్ ఈజ్ గ్రేటర్ దాన్ రెఫరెన్స్ వోల్టేజ్. సో ఈ పాయింట్ ఎవరికి డౌట్ ఉండకూడదు, ఎందుకు ఇన్పుట్ గ్రేటర్ దాన్ రెఫరెన్స్ అని. రెఫరెన్స్ అనేది ఇక్కడ ఉందా మనకి, సపోజ్ ఇది మనకి ఒక 2 అనుకో, ఇంకా ఇక్కడంతా ఏముంది మనకి, ఇదంతా ఇన్పుట్ వేవ్ ఫామే కదా. నువ్వు ఏ పాయింట్ కన్సిడర్ చేసుకున్నా ఈ రీజియన్ లో, ఫస్ట్ రీజియన్ లో ఇదేమైతుంది, అబౌట్ 2నే ఉంది కదా. ఇక్కడ 2 ఉంది నీకు, ఇక్కడ ఎక్కడ కన్సిడర్ చేసుకున్నా అబౌట్ 2నే కాబట్టి ఇన్పుట్ అనేది ఈ రీజియన్ లో మాత్రం గ్రేటర్ దాన్ రెఫరెన్స్ ఉంటుంది. అదే వేరే రీజియన్స్, ఈ ఫస్ట్ రీజియన్ కాకుండా, ఈ ఇంత పార్ట్ కాకుండా మిగతా ఎక్కడ చూసుకున్నా ఇన్పుట్ లెస్ దాన్ రెఫరెన్స్ ఉంటుంది. సో ఇది ఎవరికి డౌట్ ఉండదులేండి. కొంతమందికి ఎవరికన్నా కన్ఫ్యూజన్ అని ఉంటే అది కూడా ఇప్పుడు దూరం అయ్యి ఉండాలి అంతే. ఇప్పుడు చూడండి, ఇన్పుట్ గ్రేటర్ దాన్ రెఫరెన్స్ వోల్టేజ్. మనం ఏం చేస్తాం, ఓపెన్ సర్క్యూట్ టెస్ట్ చేద్దాం. ఓపెన్ సర్క్యూట్ టెస్ట్ చేసినట్లయితే మనకి ఏముంది, ఇక్కడ ఇన్పుట్ ఉంది, ఇక్కడ రెసిస్టర్ ఉంది, ఓపెన్ సర్క్యూట్, ఇక్కడ రెఫరెన్స్ వోల్టేజ్. ఇప్పుడు మనకి ఇది ఏమైతుంది, ఇది VK అవుతుంది, VA అవుతుంది, ఇక్కడ అవుట్పుట్ ఉంది రండి, ప్లస్ మైనస్ V0 ఉంది. ఇప్పుడు ఏమైతుంది అంటే VI ఈజ్ ఈక్వల్స్ టు VK అవుతుంది, VA ఈజ్ ఈక్వల్స్ టు VR అవుతుంది. మనకి ఏముంది ఇక్కడ, VI ఈజ్ గ్రేటర్ దాన్ VR ఉంది, అంటే VK ఈజ్ గ్రేటర్ దాన్ VA అవుతుంది. సో దీని మీనింగ్ ఏంటిది, రివర్స్ బయాస్ అని. రివర్స్ బయాస్ అంటే ఓపెన్ సర్క్యూట్ చేయాలి. సో ఓపెన్ సర్క్యూట్ చేయాలంటే ఆల్రెడీ ఓపెన్ సర్క్యూట్ లోనే ఉంది, ఇట్లే రీప్లేస్ అయ్యేది లేండి ఓపెన్ సర్క్యూట్ తో రీప్లేస్ చేయాలంటే. ఇప్పుడు ఏముంది, ప్లస్ మైనస్ VR, ఇక్కడ KVL అప్లై చేసేస్తే నీకు ఏమైతుంది అంటే V0 ఈజ్ ఈక్వల్స్ టు VR అవుతుంది. సో V0 ఈజ్ ఈక్వల్స్ టు VR ఎక్కడింది నీకు, ఓన్లీ డ్యూరింగ్ ఫస్ట్ రీజియన్ లో, అంటే ఇక్కడ ఇన్పుట్ ఎట్లుందో అదే విధంగా అవుట్పుట్ ఉండాలి. సో ఇట్లా వస్తుంది మనకి. నెక్స్ట్ మనం ఏం తీసుకుంటాం, సెకండ్ పార్ట్ కన్సిడర్ చేసుకుంటాం. సో సెకండ్ పార్ట్ లో ఏముందయ్యా మనకి అంటే, ఏముంది, VI ఈజ్ లెస్ దాన్ VR ఉంది. సో కొంచెం ఫాస్ట్ గా చెప్పుకున్నట్లయితే మనకి ఇక్కడ ఏమైతుంది, VK ఈజ్ ఈక్వల్స్ టు మనకి ఏముంది, VI ఉంది. నెక్స్ట్ ఏముంది, VA ఈజ్ ఈక్వల్స్ టు ఏముంది, VR ఉంది. ఇక్కడ ఏముంది నీకు, VI లెస్ దాన్ VR అంటే VK లెస్ దాన్ VA అవుతుంది. అంటే నథింగ్ బట్ దిస్ ఇంప్లాయిస్ VI ఈజ్ గ్రేటర్ దాన్ VKనే కదా దీని మీనింగ్. సో ఫార్వర్డ్ బయాస్ అవుతుంది, షార్ట్ సర్క్యూట్ తో రీప్లేస్ చేయాలి. సో షార్ట్ సర్క్యూట్ తో రీప్లేస్ చేసుకున్నట్లయితే ఎట్లొస్తుంది అంటే మనకి సర్క్యూట్ ఈ విధంగా షార్ట్ సర్క్యూట్ తో రీప్లేస్ చేసేస్తావు. ఇక్కడ మనకి ఏముంది, రెఫరెన్స్ వోల్టేజ్ ఉంది, ఇది ప్లస్ మైనస్ V0 ఉంది, అంతే కదా. ఏంది, ఏమన్నా తప్పు చేసినా నేను? ఓకే, ఇక్కడ మళ్ళీ టర్మినాలజీ కన్ఫ్యూజ్ అయినా నేను. ఇక్కడ మనం అసలు KVL అప్లై చేయడానికే లేదు, ఇక్కడ బ్రాంచే లేదు కదా. సో KVL అప్లై చేసే కుదరదు. ఇక్కడ ఏంటంటే V0 ఈజ్ ఈక్వల్స్ టు VI అవుతుంది, ఎందుకంటే ఈ VI ఎంత ఉందో V0 అంతే ఉంటుంది. సో V0 ఈజ్ ఈక్వల్స్ టు VI, నేను ఇటు KVL అని చేసిన, ఇక్కడ బ్రాంచ్ ఉన్నట్లు కన్సిడర్ చేసుకుని, ఇది ఓపెన్ సర్క్యూట్ కాబట్టి V0 ఈజ్ ఈక్వల్స్ టు VI. గీయడమేమో కరెక్టే గీసినాలండి, V0 ఈజ్ ఈక్వల్స్ టు VI గీసిన. ఇప్పుడు ఏమైందంటే షార్ట్ సర్క్యూట్ అయింది కాబట్టి ఇప్పుడు ఇక్కడ సమ్ వోల్టేజ్ డ్రాప్ అనేది ఉంటుంది దీని అక్రాస్ కూడా, ఎందుకు, కరెంట్ అనేది 0 కాదు కాబట్టి. సో ఈ VI ఈజ్ ఈక్వల్స్ టు V0 చెప్పలేం. సో ఇలాంటి సందర్భాల్లో మనం ఏం చేస్తామంటే ఇక్కడ KVL అప్లై చేసేస్తే V0 ఈజ్ ఈక్వల్స్ టు VR వస్తుంది. సో పార్ట్ 2 అనేది ఎక్కడైతే ఉందో, రీజియన్ 2 అనేది, అక్కడ మొత్తం మనం ఏం చేసేయాలా, V0 ఈజ్ ఈక్వల్స్ టు VR తో రీప్లేస్ చేసేయాలి. అంటే ఈ విధంగా వచ్చేస్తుంది మనకి. పార్ట్ 2 ఎక్కడ వరకు ఉంది, ఇక్కడ వరకు ఉంది. సో ఇక్కడ మొత్తం V0 ఈజ్ ఈక్వల్స్ టు VR వచ్చేస్తుంది. సో ఇక్కడ ఏమైందంటే లెస్ దాన్ రెఫరెన్స్ వోల్టేజ్ ఎక్కడెక్కడ ఉందో ఆ పార్ట్ అంతా క్లిప్ అయిపోయింది కాబట్టి దీన్ని ఏమన్నాం, నెగిటివ్ క్లిప్పర్ అన్నాం. సో ఈ పార్ట్స్ అన్ని క్లిప్ అయిపోయినాయి కదా, కింద విన్ని లెస్ దాన్ V రెఫరెన్స్ ఇన్పుట్ వేరెవర్ ఇన్పుట్ ఈస్ లెస్ దాన్ రెఫరెన్స్ వోల్టేజ్, ఆ పార్ట్స్ అన్ని క్లిప్ ఆఫ్ అయిపోయినాయి కాబట్టి దీన్ని ఏమన్నాం, నెగిటివ్ షంట్ క్లిప్పర్ అన్నాం. సో ఇప్పుడు దీనికి ఏం చేస్తాం, ట్రాన్స్ఫర్ క్యారెక్టరిస్టిక్స్ ఇద్దాం. సో ట్రాన్స్ఫర్ క్యారెక్టరిస్టిక్స్ సో తెలిసిండేదే కదా. ఇంకా VI పాజిటివ్, VI నెగిటివ్, V0 పాజిటివ్, V0 నెగిటివ్, మనకి ఏమన్నా ఇంకా VR, ఇదేంటిది మనకి VR.
సో ఎప్పుడైతే మనకి ఇన్పుట్ గ్రేటర్ దాన్ విఆర్ వచ్చింటే అప్పుడు మనకి ఏమైంది, ఇది ఇంటర్సెక్షన్ పాయింట్ వీటికి. సో ఇన్పుట్ గ్రేటర్ దాన్ విఆర్ వచ్చినప్పుడు మనకి ఏమైంది, వి నాట్ ఈజ్ ఈక్వల్స్ టు విఐ వచ్చింది. సో ఎట్లుంటుంది, విత్ స్లోప్ 1 కాబట్టి ఈ విధంగా లైన్ ఎక్స్టెండ్ అయితే ఉంటుంది గ్రేటర్ దాన్ విఆర్ మొత్తం. సో ఇన్పుట్ ఎప్పుడైతే లెస్ దాన్ విఆర్ ఉందో వి నాట్ ఈజ్ ఈక్వల్స్ టు ఏమైంది మనకి విఆర్ అయింది. సో ఎట్లుంటుంది, ఈ విధంగా ఉంటుంది క్యారెక్టరిస్టిక్స్. ఇది క్యారెక్టరిస్టిక్స్ ఫర్ నెగిటివ్ షంట్ క్లిప్పర్ సర్క్యూట్ విత్ పాజిటివ్ రెఫరెన్స్ వోల్టేజ్. ఇప్పుడు మనం చూడాల్సింది ఏంటిదయ్యా అంటే పాజిటివ్ షంట్ క్లిప్పర్ సర్క్యూట్ విత్ నెగిటివ్ రెఫరెన్స్ వోల్టేజ్ చూద్దాం. ఇది ఒక్కటే చెప్తాను నేను, మీ డ్యూటీ ఏంటిదిరా అంటే నెగిటివ్ షంట్ క్లిప్పర్ సర్క్యూట్ విత్ నెగిటివ్ రెఫరెన్స్ వోల్టేజ్ మీరే చేయండి. ఎందుకంటే సేమ్ మోడల్ కాబట్టి ఇంకా నేను మళ్ళీ అది చెప్పాల్సిన అవసరం లేదు. సో మీరే చేస్తారని నాకు నమ్మకం ఉందిలే, ఓకేనా. జస్ట్ ఇప్పుడు ఒకటి చూసి నెక్స్ట్ ఇంకొకటి మీకు హోంవర్క్. సో ఇది చూడండి, పాజిటివ్ షంట్ క్లిప్పర్ సర్క్యూట్ విత్ నెగిటివ్ రెఫరెన్స్ వోల్టేజ్. నెగిటివ్ అని ఎందుకంటారా, ఈ టర్మినల్స్ అనేవి ఇంటర్చేంజ్ అయినాయి చూడండి. నెగిటివ్ ఫస్ట్ వచ్చింది, పాజిటివ్ నెక్స్ట్ వచ్చింది. సో ఇన్పుట్ అవుట్పుట్ వేవ్ ఫార్మ్స్ కూడా ఎట్లా తీసుకుంటాం, ఈసారి నెగిటివ్ రెఫరెన్స్ వోల్టేజ్ కాబట్టి -VR తీసుకున్నాం. దీనికి ఎక్సీడ్ అవ్వకూడదు, ఏదైనా పీక్ వాల్యూకి ఎక్సీడ్ అవ్వకూడదు కాబట్టి -VR ఇక్కడ తీసుకున్నాం. ఇక్కడ ఏంటిది మనకి -VR ఇస్ గ్రేటర్ దాన్ -VM. ఎందుకనేది మీకు తెలుసు, నెగిటివ్ లో కిందికి వచ్చే కొద్దీ వాల్యూ ఇంక్రీజ్ అవుతుంది, మ్యాగ్నిట్యూడ్ తగ్గుతుంది. అది పాయింట్. ఇప్పుడు మనం ఏం చేస్తాం, ఇక్కడ డివిజన్స్ చేసుకుందాం. ఇది ఫస్ట్ డివిజన్, ఇది సెకండ్ డివిజన్ అనుకుందాం. సో ఫస్ట్ డివిజన్ లో ఏమైంది మనకి, ఇన్పుట్ అనేది లెస్ దాన్ రిఫరెన్స్ అవుతుంది, అంతే కదా. ఇన్పుట్ అనేది ఇక్కడ నెగిటివ్ వాల్యూస్ పెరిగే కొద్దీ మ్యాగ్నిట్యూడ్ తగ్గుతూ ఉంటుంది కదా. అంతెందుకు సెకండ్ రీజన్ తీసుకున్నారనుకోండి, ఇక్కడ క్లియర్ గా అర్థమైపోతుంది చూడండి. సో ఫస్ట్ సెకండ్ రీజనే రాసుకుంటే నేను ఇక్కడ ఎక్కడ కన్సిడర్ చేసుకున్నా నువ్వు ఇన్పుట్ ఏమైతుంది, గ్రేటర్ దాన్ రిఫరెన్స్ ఉంటుంది. ఫస్ట్ రీజన్ లో ఏముంది మనకి, ఇన్పుట్ అనేది లెస్ దాన్ వి రెఫరెన్స్ అయింది. సో ఇది మన కండిషన్స్. నేను ఫస్ట్ కండిషన్ గురించి మాట్లాడుకున్నట్లయితే, సో ఓపెన్ సర్క్యూట్ టెస్ట్ చేద్దాం. ఓపెన్ సర్క్యూట్ టెస్ట్ చేసినప్పుడు కొంచెం ఫాస్ట్గా చెప్తా. ఇప్పుడు ఏమైతుంది మనకి, విఐ ఈజ్ ఈక్వల్స్ టు విఏ అవుతుంది, వికే ఈజ్ ఈక్వల్స్ టు విఆర్ అవుతుంది. మనకి విఏ లెస్ దాన్ విఆర్ కాబట్టి విఏ లెస్ దాన్ వికే అవుతుంది, అంటే నథింగ్ బట్ రివర్స్ బయాస్. సో ఓపెన్ సర్క్యూట్ తో రీప్లేస్ చేయాలి. సో ఓపెన్ సర్క్యూట్ తో రీప్లేస్ చేసినప్పుడు మనకి ఏమైతుంది అంటే, సరే గీద్దాంలేండి. ఓపెన్ సర్క్యూట్ తో రీప్లేస్ చేసిన సందర్భంలో మనకి ఏమైతుందంటే -VR, ఇక్కడ ఇన్పుట్ ఉంది, ఇక్కడ అవుట్పుట్ ఉంది, అంతే కదా. V0 ఇది VI. KVL అప్లై చేయలేము, ఎందుకంటే ఇక్కడ లూప్ లేదు కాబట్టి. సో మనం ఏం చేస్తాం, VI ఈజ్ ఈక్వల్స్ టు V0, ఎందుకంటే ఇక్కడ వోల్టేజ్ డ్రాప్ ఏం లేదు కాబట్టి ఈ మొత్తం వోల్టేజ్ డ్రాప్ V0 దగ్గర అబ్జర్వ్ అవుతుంది. సో V0 ఈజ్ ఈక్వల్స్ టు VI అవుతుంది ఎప్పుడు, ఈ రీజియన్ లో, అంటే ఫస్ట్ రీజియన్ లో VI లెస్ దాన్ VR ఉన్నప్పుడు. సో మనకి ఏమైతుంది, ఈ రీజియన్ లో యాజ్ ఇట్ ఈస్ వస్తుంది కదా, విత్ స్లోప్ 1 ఇట్లా వస్తుంది మనకి. నెక్స్ట్ సెకండ్ రీజియన్ లో ఏమైతుంది అంటే సేమ్, VI ఈజ్ ఈక్వల్స్ టు VA, VK ఈజ్ ఈక్వల్స్ టు VR. సో VA గ్రేటర్ దాన్ VK అవుతుంది. సో ఫార్వర్డ్ బయాస్ డయోడ్ హ్యాస్ టు బి రీప్లేస్డ్ విత్ షార్ట్ సర్క్యూట్. సో షార్ట్ సర్క్యూట్ తో రీప్లేస్ చేసినప్పుడు నీకు ఏమైతుందంటే, మీరు కావాలంటే చెక్ చేసుకోండి, +VR +V0 ఈజ్ ఈక్వల్స్ టు 0. సో మనకి ఏమైతుందంటే ఇక్కడ V0 ఈజ్ ఈక్వల్స్ టు -VR వస్తుంది, ఎక్కడ సెకండ్ రీజియన్. సో సెకండ్ రీజియన్ మొత్తం మనం ఏం చేస్తాం, V0 ఈజ్ ఈక్వల్స్ టు -VR తో రీప్లేస్ చేసేయండి. సో ఇది అంతే కదా, 2π అంటే అంతేలే. ఇక్కడ వరకు మనకి ఏమైంది, V0 ఈజ్ ఈక్వల్స్ టు -VR అయిపోయింది. ఇది మనకి ఏంటిది, అవుట్పుట్ వేవ్ ఫార్మ్. ఇప్పుడు ట్రాన్స్ఫర్ క్యారెక్టరిస్టిక్స్ ఇక్కడే గీసేద్దాం. సో ఇక్కడ ట్రాన్స్ఫర్ క్యారెక్టరిస్టిక్స్ గీసుకుంటే ఇది VI పాజిటివ్, ఇదేంటి మనకి V0 పాజిటివ్, ఇదేంటిది మనకి VI నెగిటివ్, ఇంకా ఇదేంటిది V0 నెగిటివ్. మనకి ఏముంది, రెండు రెఫరెన్స్ వోల్టేజ్లు నెగిటివ్లే కాబట్టి ఇక్కడ కన్సిడర్ చేసుకుందాం VR, ఇది ఇక్కడ కన్సిడర్ చేసుకుందాం, రెండిటి పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్. ఎప్పుడైతే మనకి ఈ రీజియన్ లో వచ్చేసరికి ఏమైతుంది, ఫస్ట్ VI గ్రేటర్ దాన్ VR తీసుకుందాం రండి. సో ఈ రీజియన్ మొత్తం VI గ్రేటర్ దాన్ VR. ఇక్కడ ఏమైందా అంటే V0 ఈజ్ ఈక్వల్స్ టు -VR అయింది. సో ఈ విధంగా వచ్చేస్తుంది మనకి, అంతే కదా. V0 ఈజ్ ఈక్వల్స్ టు -VR ఎప్పుడు, VI గ్రేటర్ దాన్ VR రీజియన్ లో. నెక్స్ట్ ఏంటిదిరా అంటే VI లెస్ దాన్ VR, అంటే ఈ రీజియన్ లో V0 ఈజ్ ఈక్వల్స్ టు VI అయింది మనకి విత్ స్లోప్ 1, అంటే ఎట్లుంటుంది మనకి, ఈ విధంగా వస్తుంది. సో ఇది దీని యొక్క ట్రాన్స్ఫర్ క్యారెక్టరిస్టిక్స్. సో ఇందులో ఎటువంటి డౌట్స్ లేవనుకుంటా. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ పోస్ట్ చేయండి.
ఓకేనా. నెక్స్ట్ది మనం మీకు హోంవర్క్ ఏంటిదిరా అంటే, నేను హోంవర్క్ ఇస్తా, మీరు హోంవర్క్ చేసిన వాళ్ళు వెరిఫై చేసుకోవడం కోసం నాకు వాట్సాప్ గ్రూప్లో మెసేజ్ పెట్టండి. అంటే మీ మీ ఇన్పుట్ అవుట్పుట్ వేవ్ ఫార్మ్స్ పెట్టండి, తర్వాత ట్రాన్స్ఫర్ క్యారెక్టరిస్టిక్స్ నాకు పెట్టండి. నేను చూసి కరెక్ట్ అయితే కరెక్ట్ అని చెప్తా, లేదు ఇంక చాలా మంది మిస్టేక్ చేస్తే దెన్ నేను నెక్స్ట్ వీడియోలో అది కూడా చెప్తా. ఇంకా నాకు తెలిసి ఎవరు చేయరు. సో హోంవర్క్ ఏంటిదిరా అంటే, హోంవర్క్ గుర్తుపెట్టుకోండి ఏంటిది మనకిది, నెగిటివ్ షంట్ క్లిప్పర్ సర్క్యూట్ విత్ నెగిటివ్ రెఫరెన్స్ వోల్టేజ్. నెగిటివ్ షంట్ క్లిప్పర్ సర్క్యూట్ విత్ నెగిటివ్ రెఫరెన్స్ వోల్టేజ్. ఇది నాకు మీరేం చేస్తారు, అనాలిసిస్ చేసేసి ఇన్పుట్ అవుట్పుట్ వేవ్ ఫార్మ్స్ యొక్క పిక్ పెట్టాలి. తర్వాత ఏం చేస్తారు, మీకు వాట్సాప్ గ్రూప్లో ఉన్నారంటే ఆల్మోస్ట్ నా నంబర్ ఉండింటుంది. గ్రూప్లో అవసరం లేదు, డైరెక్ట్గా నాకన్నా మెసేజ్ చేయండి. ఎందుకంటే గ్రూప్లో జనరల్గా ఇట్లాంటి డిస్కషన్స్ జరగవు కాబట్టి మీరు డైరెక్ట్గా నాకే ఇండివిజువల్ మెసేజ్ చేయండి. ఏంటిది, ఇన్పుట్ అవుట్పుట్ వేవ్ ఫార్మ్స్ చేయాలి, ట్రాన్స్ఫర్ క్యారెక్టరిస్టిక్స్ చేయాలి, ఆ మాత్రం చేస్తే చాలు. ఓకేనా. సో వీడియో మీకు యూస్ఫుల్ అయినట్లయితేనే లైక్ కొట్టండి, లేదంటే లేదు. యూస్ఫుల్ అయ్యి లైక్ కొట్టగలేదనుకో వానికి గేట్లో ర్యాంక్ రాదు చూడు, నా శాపం ఇది. ఓకేనా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. విల్ క్యాచ్ అప్ ఇన్ నెక్స్ట్ వీడియో.